వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన తర్వాత కొందరు జంప్ జలానీలు గోడ దుంకి అధికారం ఎక్కడుండి అక్కడికి వెళ్ళడం కోసం అటు టీడీపీలో ఇటు జనసేనలో చేరుతూ ఉన్నారు. వైసీపీ వ్యతిరేక పత్రికలు, టీవీ ఛానళ్ళు మేధావులు వైసీపీకి షాక్, వైసీపీకి డబల్ షాక్, సీనియర్ నాయకులు జంపు, మాజీ మంత్రులు జంపు, జగన్కు షాక్ అని పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెడుతూ ఉన్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశంలో ఒక మీడియా మిత్రుడు దాని మీదే ప్రశ్న అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం చూసిన తర్వాత ఈ పార్టీ మారిన వాళ్ళు, మారుతున్న వాళ్ళు, మారబోయే వాళ్ళు, వాళ్ళ ముఖ చిత్రం ఎలాగుంటుందో వాళ్ళు జస్ట్ అద్దంలో చూసుకున్నప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటారో నిజంగానే నాకు ఒక్కసారి వాళ్ళ ముఖ చిత్రాన్ని చూడాలనిపించింది. జగన్ గారు ఏమన్నారు? యా సీనియర్ నాయకులు బా ఎవరు పోతాండ్రో పోతే ఏమవుతుంది ఇంకొకరు వస్తారు. ఎవరు సీనియర్ నాయకులు ఎవరు? పోతే ఏమైంది ఇంకొకరు వస్తారు, ఏమవుతుంది అని అసలు సిసలైన రాయలసీమ స్లాంగ్లో, రాయలసీమ ఆ స్టైల్లో యా సీనియర్ నాయకులు బా ఏమవుతుంది పోతే ఇంకొకరు వస్తారు. నాయకులు జనంలో నుంచి పడతారు. ఇట్లా ఆడ అధికారంలో ఉంటే ఆడికి పోయే వాళ్ళ వచ్చేది లేదు, పోయేది లేదు. అసలు వాళ్ళని పట్టించుకోవట్లేదు. అసలు డోంట్ కేర్ అన్న రీతిలో జగన్ సమాధానం నిజంగానే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అయినా ఇప్పుడు ఎవరండి నాయకులు? ఒక సిద్ధాంతం ఉందా? ఒక ఐడియాలజీ ఉందా? ఒక కమిట్మెంట్ ఉందా? ఎవరు నాయకులు? పార్టీ అధికారంలో లేనప్పుడు ఎవరికి సత్తా అయినా కనిపించేది. అధికారం నేను చాలాసార్లు చెప్పాను, అధికారం ఉన్నప్పుడు అనుభవించడానికి ఎవరైతే ఏముందండి, ఎక్స్ వై జెడ్ ఎవరైనా ఏం చేతగానలైనా వచ్చి అది అనుభవించవచ్చు అధికారాన్ని. ఏ పార్టీ అయినా అధికారంలో లేనప్పుడు కమిట్మెంట్ చూపెడతారు చూడు, విలువలు చూపెడతారు చూడు. అసలు వాళ్ళది కదా లీడర్షిప్ అంటే. అది అసలు ఐడియాలజీ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు కదా. ఈ జంపు జలాలు గాలివటం వాళ్ళ గురించి ఇప్పుడెవడు పట్టించుకుంటున్నాడని నేను మొన్ననే ఒకసారి అన్నా, వీళ్ళందరినీ జోకర్లుగానే చూస్తారు జనం. ఇటువైపు ఏ పార్టీ నుంచి అయితే వెళ్ళిపోతున్నారో వాళ్ళు జోకర్లుగానే చూస్తారు. ఏ పార్టీలోకి తీసుకుంటున్నారో ఆ క్యాడర్ కూడా జోకర్లుగానే చూస్తుంది. ఎవడు పట్టించుకుంటాడప్ప? ఎవరుపా వాళ్ళని పట్టించుకునేదే? వాళ్ళు పోతే జనం తండోపతండాలుగా వాళ్ళ వెనకలు ఎవరుపా పరిగెత్తారు. ఎవడో జడ్పీటీసిన ఎంపీటీసిన పోతున్నాడు కాబట్టి వానికి ఏదో వాళ్ళతో సాన్నిహిత్యం వచ్చిపోతే ఆ జడ్పీటీసీ ఎంపీటీసీని ఎవడుపా పట్టించుకుంటాడు? ఏం నష్టం ఉండదు. ఒకవేళ ఐడియాలజీ ఉన్న లీడర్ పోతే, కమిట్మెంట్ ఉన్న లీడర్ పోతే కాసింత నష్టం జరుగుతుందేమో. ఇప్పుడు ఎవడు పట్టించుకుంటాడు? జగన్ స్టైల్లో చెప్పాలంటే ఏమవుతుంది పోతే? ఎవరు సీనియర్ నాయకులు ఏంది అవుతుంది? ఒకరు పోతే ఇంకొకరు వస్తారా? ఈ మాటలు, ఈ రిప్లై విన్న తర్వాత నిజంగానే వీళ్ళ ముఖ చిత్రం ఏంటో చూడాలనిపించింది. పార్టీ మారిపోయిన వాళ్ళు, మారిపోతున్న వాళ్ళు, మారిపోవాలనుకుంటున్న వాళ్ళు నిజంగానే